హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నందున నేను ఉదయమే లేచాను. ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాను. ఇది మా ఇంటి ముందు ఉన్నటువంటి మల్లె చెట్టు. ఇది ఏ సీజన్లో అయినా పూలు పూస్తూనే ఉంటుంది. నేను ముగ్గు వేసి అక్కడ పూలు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఆ చెట్టు నుండి పూలైతే రాలి పడుతూ ఉంటాయి ముగ్గు పైన. అలాగే తులసి దగ్గర కూడా అలికి ముగ్గు వేశాను. రోజు పొద్దున్నే పారిజాతం పూలు అయితే కింద రాలి పడుతూ ఉంటాయి. అయితే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను కదా, పూలు ఎక్కువనే అవసరం ఉంటాయి అనేసి బాగానే ఏరుతున్నాను. లేదంటే మామూలు రోజుల్లో అయితే కాసిన్ని ఏరి మిగతావన్నీ అక్కడే ఉంచేస్తానన్నమాట. రాత్రిపూట ఈ పారిజాతం పూల వాసన చాలా బాగా వస్తుంది. ఒక రోజు ముందుగానే మంగళహారతులు, రాగి చెంబులు, దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కడిగి ఆరబెట్టేశాను. వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజే నేను ముందుగా కూరాడుకుండను పూజ చేసిన తర్వాతనే నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తానన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాను. పొద్దున 5-6 గంటల్లోపే ఈ కార్యక్రమం చేసేస్తానన్నమాట. అందుకే పొద్దున్నే లేవడం ఉంటుందన్నమాట. నేను 3:30 కల్లా లేస్తే ఈ పనులన్నీ త్వరగా అయిపోతాయి. దేవుడి పటాలన్నింటినీ తీసి శుభ్రంగా తుడిచేసి అక్కడ ముగ్గు వేశానన్నమాట. పెద్దగా ఆర్భాటాలు అంగులు ఏమీ ఉండవు. నేను ఫస్ట్ నుండి ఎలా అయితే పూజ చేసుకుంటానో అలానే ఇప్పటి వరకు కూడా అట్లానే చేస్తూ ఉంటాను. నా పూజా విధానం చాలా సింపుల్గా ఉంటుంది. నాకు తెలిసినంత మేరకు అయితే పూజా విధానం చేస్తూ ఉంటాను. नमः ओम पद्मसुंदरे नमः ओम पद्मद्वारे नमः ओम शिवकर्ये नमः ओम सत्यै नमः ओम विमलाय नमः ओम विश्वजननीय ओम पिताय नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम दैवेभ्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाले नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः ओम त्रिकालज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वर्ये नमः ओम हरिवल्लभे स्वयं यस्मनुकालबोधितं विव्रतोत्थितं श्रीतिशारुमतिं साध्वीं तुष्णुलयु ना स्त्रीలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తక ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గ్రంథ పుష్పాంక్షితలచే పూజించి 12 కుడుములు వాయనం దానమిచ్చి దక్షిణ తాంబూలముల సంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణమాయను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపన్నులు కలిగినని
చారుమతి దేవిని మిగిలి పొగడుచు తమ తమ ఇళ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము నీ వ్రతము చేయు పుత్ర పౌత్రాభిగలిగి ధన కనక వస్తు వాహన తోడంగూడి సుఖంపు నుండిరి. కావున పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్ల నోచిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంపుగా నుందురు. ఈ కథను విన్న వారులకు చదివిన వారులకు చూశారు కదా, ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఏదో నాకు తోచిన విధంగా పూజ చేసుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.